కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో డాక్టర్ జి రమేష్ బాబు గారు ఎంఎస్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజీ అండ్ ఎండ్రాలజిస్ట్, మూత్రకోశ కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యలు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు, హైపోస్పడియాస్, చిన్న పిల్లల్లో మూత్ర మార్గానికి శస్త్రచికిత్సలు, విఐయు ఎండోస్కోపీ ద్వారా మూత్రనాళాన్ని సరిచేయుట, బిఎంజియు గ్రాఫ్ వేసి మూత్రనాళాన్ని సరిచేయుట, ప్రోస్టేట్ ఓపెన్ ప్రోస్టేట్ సర్జరీ, ట్రప్ మోనోపోలార్, ఎండోస్కోపిక్ ప్రోస్టేట్ రిమూవల్, బిపోలర్, సెలైన్ ట్రప్ మా ప్రత్యేకత, బ్లాడర్, సిఎల్టీ, పీసీసీఎల్, యూరినరీ బ్లాడర్ లో ఎండోస్కోపీ ద్వారా రాళ్లు తొలగించుట, యూరెట్రిక్ క్యాల్కులస్, యూఆర్ఎస్ఎల్ మూత్రనాళంలో రాళ్లు తొలగించుట, ఈఎస్డబ్ల్యూఎల్, పీసీఎన్ఎల్ కిడ్నీలో రాళ్లు తొలగించుట, ఆర్ఐఆర్ఎస్ మా ప్రత్యేకత లేజర్ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట, పైలోప్లాస్టీ ఓపెన్ ల్యాబ్ పైలోప్లాస్టీ సరిచేయుట, రాడికల్ నెఫ్రెక్టమీ, సింపుల్ నెఫ్రెక్టమీ కిడ్నీలు తొలగించుట, లాప్రోస్కోపిక్ నెఫ్రెక్టమీ లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీలు తొలగించుట, ఏవిఎఫ్ ఫర్ హెచ్డి వాస్కులర్ సర్జరీ, ఫిస్టులా ఇన్ డయాలసిస్ పేషెంట్, తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం క్రింద వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా P9 ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కమనీయం రమణీయం శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఓడఓడలా కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా పోలీస్ క్వార్టర్స్ నందు జరిగిన సీతారాముల స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రక్షాబంధనం కలిష్యే సుముహూర్త అస్తు. ప్రారంభం చేయబోతూ ఉన్నాం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. ఓం అనుహబంబరి హబంబరి వాదంబరి క్షపం దుస్పందోచంద్ర ప్రభు. వీళ్ళ కళ్యాణం అసలు ఎలా జరిగింది వీళ్ళిద్దరికి అంటే, రాజ్యమంతా కొలువై కూర్చొని ఉన్నారు. జనక మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోతే సంతానం కొరకై ఆయన దేశాల నుంచి వేదం చెప్పుకున్న బ్రాహ్మణ్యాన్ని పిలిపించారు. ఆ వేద పండితులంతా కూడా అలా వేదం చెబుతూ ఉన్నారు. అలా చెప్పే సమయంలో రైతులంతా కూడా ఆ యజ్ఞం చేసిన భూమిని అలా దున్నుతూ ఉన్నారు. యజ్ఞం అప్పుడు ఏం చేయాలయ్యా, ఎవరికైతే సంతానం కావాలి అనుకున్నారో వారు కూడా దున్నాలి. మహారాజు గారు కూడా ఆయన కూడా ఒక నాగలి ఇచ్చి బంగార పన్ను ఒకటి పెట్టి దానికి అలా దున్నుతూ ఉన్నారు. దున్నే సమయంలో ఒక పెట్టేదో అడ్డం పడింది. అడ్డం పడంగానే ఆ పెట్టెను బయట తీశారు భూమిలో నుంచి. బంగారం పెట్టేది. ఆ పెట్టెను తీసుకొచ్చారు. ఆ పెట్టెను స్థానిక నిర్మల్ నగర్ లో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామచల జనార్దన్ హాజరై స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కామెపల్లి సీతారామయ్య దంపతులు, సీతారామయ్య
सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् वेङ्कटरमण गोविन्द गोविन्द नारायणाय वासुदेवाय ఓకే సార్ సార్ దండం పెట్టి Venkatrao, how are you? వారిని వారి కుటుంబాన్ని సీతారాముడు సరళ రక్షించాలని లలిత జ్యువెలరీ నూతన షోరూమ్ ను ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. మామూలుగా అయితే ప్రముఖంగా ఏంటంటే చాలామంది ఈ విధంగా కూడా ప్రయత్నం చేశారు. ఈ కార్పొరేట్ రంగంలో కొంతమంది టెక్స్టైల్స్లోనో జ్యువెలరీలోనో కూడా వాళ్ళు ఆ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం అనేది ఎక్కడా నిలబడలేదు. కానీ మా కిరణ్ కుమార్ గారు అయితే ప్రత్యేకంగా ఇటువంటి క్యాప్షన్స్ ఎప్పుడూ మార్చుకొని పోవటం అనేది, డబ్బులు ఊరికే రావు అనేది అటువంటిది అనేది ఐ క్యాచ్ అంటే హృదయానికి అది క్యాచ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే వారు ఇచ్చేది సరసమైన ధరలకు ఇవ్వాలి, ముఖ్యంగా కూడా క్వాలిటీ ఇవ్వాలి. ఈ రెండు ప్రముఖంగా కూడా ఆ క్వాలిటీ సరసమైన ధరలకు ఇవ్వాలన్న అంటే చాలా కష్టతరం. అది నష్టం రావచ్చు, లాభం రావచ్చు అనేది వేరే. ప్రజలకి కావాల్సిన వస్తువు మనం ఇచ్చినప్పుడే దగ్గరలో ఉంటుంది. ఇది హౌస్ హోల్డ్ ఐటమ్. ప్రత్యేకంగా చూసుకుంటే లేడీస్కి ఇంపార్టెంట్గా కూడా ఈ గోల్డు, డైమండ్స్, సిల్వర్ అటువంటిది. అంటే మన కిరణ్ కుమార్ గారు అయితే ఇళ్లల్లో మనిషి అయిపోయాడు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా. ప్రతి ఒక్కరిలో ఏంటంటే లలిత జ్యువెలరీకి వెళ్ళి మనం కొనుక్కోవాలి అనేది ఒక ఆలోచన కూడా ఏర్పరిచినారు ఉన్నప్పుడు. అందులో ప్రత్యేకంగా మన ఒంగోలు కూడా రావటంలో కూడా ప్రతిసారి నేను సోదరులు కిరణ్ కుమార్ గారిని అడిగేవారిని, మీరు అన్ని దగ్గరలో బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇంకా ఒంగోలులో ఎందుకు చేయలేదని అంటే, లేదు బ్రదర్ వస్తున్నాం తయారవుతుందాం అని చెప్పారు. అది ఈ రోజు అయినందుకు మేమందరం కూడా గర్వపడుతూ మన కిరణ్ కుమార్ గారు ఇక్కడ ఒంగోలు ప్రాంతంలో లలిత జ్యువెలరీ షోరూమ్ అనేది కూడా ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి అభిమానం కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు. అంటే ఎప్పుడు ఇటువంటి మంచి అందమైన షోరూములు అనేది ఎన్ని వస్తేనే పెద్ద కార్పొరేషన్ అయిపోయింది ఒంగోలు అనేది కూడా. మేయర్ గారు ఉన్నారు, ఉన్నప్పుడు కార్పొరేటర్ గారు శైలజ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు మాధవరావు గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు మన సూర్యనారాయణ గారు ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఆకాంక్షించినా కూడా ఒంగోలు కార్పొరేషన్ స్థాయిలో అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఎక్కడో విజయవాడకి వెళ్ళి, గుంటూరుకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి కొనుగోలు చేసుకోకుండా ఇక్కడే చేసుకునే దానికి హంగులు కావాలనేది, వెదర్ ఇట్స్ టెక్స్టైల్స్ రంగంలో అయినా గోల్డ్ ఐటమ్స్లో అయినా కూడా అవి ప్రత్యేకంగా షోరూమ్లన్నీ టెక్స్టైల్స్లో రావటం అనేది కూడా జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా లలిత జ్యువెలరీ వారు ఒక అందమైన భవంతి 3 ఫ్లోర్స్లో 3 అంతస్తుల భవంతిలో కూడా గోల్డ్ అండ్ డైమండ్, గోల్డ్, సిల్వర్ సంస్కృతి గురించి మరి వారే ఒక పెద్ద సెలబ్రిటీ.
వారి యొక్క క్యాప్షన్ అనేది మొత్తం అందరి యొక్క హృదయాలను హత్తుకునే విధంగా మరి డబ్బు ఊరికే రాదంటే ప్రతి మనిషి కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున ప్రతి షాపు కూడా వారి క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే వారి ఛాలెంజ్ మీద ఆధారపడింది. వారి యొక్క మాట ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక నగను తీసుకెళ్ళి మీరు వేరే షాపుల్లో కంపేర్ చేయండి, తర్వాత మా షాప్కి వచ్చి మీరు కొనండి అని అన్నారు అని అంటే అందులోని వారి యొక్క క్రెడిబిలిటీ అనేది ఆధారపడి ఉంది. కాబట్టి అదొక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ మాట చెప్పిన తర్వాత వారి యొక్క బిజినెస్ ఎంతో డెవలప్ అయిందని చాలా చోట్ల మేము చదవడం జరిగిందండి. అంటే ప్రతి ఒక్క యొక్క పోటీ ప్రపంచంలో కూడా మరి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ షాప్స్ ఓపెన్ చేసిన ఘనత మరి కిరణ్ గారికే దక్కింది. కాబట్టి ఈ యొక్క ఒంగోలులో కంపల్సరీగా మరి జిల్లా వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క బిజినెస్ని మరి ఒకసారి చూసి వారి యొక్క తయారు చేసిన నగల్ని మరి అందులో నాణ్యతని అంతా చూసుకొని ఖచ్చితంగా మీరు అందరికీ నచ్చుతాయి. మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అలాగే మరి మీరు అందరూ చూసి ఈ యొక్క బిజినెస్ని డెవలప్మెంట్కి కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పుడు మాత్రమే వారు మరి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ని ఓపెన్ చేసేయడానికి అవకాశం ఉంటుంది కనుక వారి యొక్క క్యాప్షన్ వారి పెట్టుబడి. ఇది 40వ షోరూమ్ అంటే నర్సాపేట ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తున్నాము. సో దీన్ని కలిపి టోటల్గా 40 షోరూమ్స్ ఈరోజు అవుతున్నాయి. కానీ ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే మా అన్న చెప్తా ఉండేది, కిరణ్ నువ్వు ఎప్పుడు పెడతావు ఒంగోలులో, ఇది ఎప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ మాట అన్న అదే చెప్పింది, నువ్వు ఎప్పుడు పెడుతున్నావు అని. ఈరోజు ఆ కళ ట్రూగా మారింది. సో ఈరోజు 2 హ్యాపీ న్యూస్ నాకు. అంటే సో మీకు తెలిసిన విషయం ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు రామనవమి కాబట్టి అందరూ మీకు కూడా అందరూ చాలా టైట్ షెడ్యూల్లో రన్ అవుతున్నారు. సో వచ్చిన దానికి మీకు గుడ్డు కనపడుతుంది సార్. నాది ఈ ఫ్లోర్ మాస్క్ వేసినప్పుడు అందరూ సెల్ఫీ ఏమంటే ఈ ఫ్లోర్తోనే తెలుస్తుంది. కృషి, పట్టుదల, ఏకాగ్రతతో ఎంతటి విజయమైనా సాధించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు అన్నారు. సంతపేటలో జాహ్నవి నీట్ అకాడమీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జస్టిస్ కె మన్మథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక పక్కన మనం చూసాం గత 2 సంవత్సరాలుగా కరోనాతో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. నిజంగా అటువంటి వైపరీత్యాన్ని బాగా వైద్యం చేశారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడారు కూడా. ఎవరికి అర్థం కానటువంటి ఒకరు డాక్టర్లుగా హాస్పిటల్స్గా ఎంతో సేవ చేశాయి. కానీ అటువంటి సేవే ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితిని కూడా అటువంటి మంచి డాక్టర్లుగా ముందుకు వచ్చినప్పుడు వైద్య వృత్తితోటి కానీ అటువంటిది సమాజానికి పూర్తిగా దూరంగా వెళ్ళే పరిస్థితులు కాకుండా సమాజంలో వ్యక్తులు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక మనలోని ఆలోచనలే ముందు మనం మారాలి. మన సమాజం గురించి ఆలోచించాలి, వ్యక్తుల గురించి ఆలోచించాలి, వ్యక్తులతోటి సహజీవనంలో ఎటువంటి మార్పులు తీసుకోవాలని ఆలోచించాలి. అంతేగాని చదువే లక్ష్యం, చదువే అంతిమం, ఇంతకన్నా వేరే లేదు మనకి. దీని మీద చదువు అయిపోయిన తర్వాత మనం ఏదో సంపాదించుకోవాలి, ఆ సంపాదనతోటే మన జీవితం కూడా నేను నా ఇల్లు అనే అందులో ప్రత్యేకమైన వృత్తుల్లో గమనించాల్సిన విషయాలు. ఒకటి వైద్య వృత్తిలో కానీ, నేను గడిపినటువంటి న్యాయవాద వృత్తిలో కానీ, ఇలాంటి విద్యా సంస్థల్లో కానీ పూర్తిగా ఉండాల్సింది సమాజం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనతోనే మన సక్సెస్ అనేది కేవలం మీరు డాక్టర్ అయిపోతేనే సక్సెస్ రాదండి. జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పెద్ద పనులు చేయాలి. అంటే మంచి పనులు చేయాలి అనుకుంటే మీరందరూ కూడా మానసికంగా ఎంతో ఉన్నతమైనటువంటి అభిప్రాయాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ ఏదో జాయిన్ అయ్యి నీట్లో కోచింగ్ తీసుకున్నాము, ఎంసెట్ మెడిసిన్ సీట్ వచ్చింది, మెడిసిన్ సీట్ అయిపోగానే మన జీవితం ఇంకా అయిపోయినట్టే. ఇంకొక అతను నవ్వు లా చేస్తున్నారు.
దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా మా ఆంటీ అంకుల్ కూడా రావాలి, ఆంటీ గారికి బాగలేకపోయినందువల్ల మరొక అకేషన్లో వస్తారు. వాళ్ళకి సన్మానం చేయాలి, సార్కి కాదు సన్మానం చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో 3 మగపిల్లలు. పెద్దవాడు ఎంఎస్సీ చదివి నేను మాస్టర్ అవుతాను అనేవాడు. అతను నా నామధేయుడు శ్రీనివాస్ చక్రవర్తి. నౌ ఈజ్ ఇన్ పూణే ఆర్ బాంబే? బాంబే. ఈ స్టార్టెడ్ విత్ కెరియర్ విత్ పూణే అండ్ ఈ కేమ్ టు బాంబే, మేనేజర్ F&M అండ్ నౌ డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నారు. అంటే ఏంటంటే కోట్లాది రూపాయలు పాత బాకీలు దేశానికి ప్రపంచానికి పారిపోయే మనుషులు ఉంటారు చూడండి, దట్ ఈజ్ ఈ జాబ్. వాళ్ళు పారిపోకుండా పట్టుకోవడము, లేదంటే డబ్బులు వసూలు చేయడము. ఈజ్ నెంబర్ 1. నెంబర్ 1 అంటే వాళ్ళ ఇంట్లో నెంబర్ 1. నెక్స్ట్ ఈజ్ నెంబర్ 2. దే ఆర్ సమ్హౌ బెటర్. హీఈస్ ఈయన అటు ఇటు మా టైపు. 3వవాడు ఉన్నాడు బాలాజీ ముజుమ్దార్ అని. నౌ ఎస్, ఎవరైనా కమిషనర్ ఆఫ్ ఐఆర్ఎస్లో సెలెక్ట్ అయ్యాడు. ఈ వాజ్ ఆల్సో ఫ్రమ్ బైపీసీ. అతనేమో ఎంపీసీ, ఇతనేమో సిఈసి, వాడేమో బైపీసీ. వాడు మెడిసిన్ మీద మొదటి నుంచి వాడికి ఇంట్రెస్ట్ లేదు అప్పట్లోనే. ఇట్ వాజ్ అబౌట్ 1988 నేను చెప్పే స్టోరీ. సో ఈ స్టార్టెడ్. ఆయనకు సీనియర్ నా మిత్రుడు, నా 10th క్లాస్ క్లాస్మేట్ ఇక్కడే ఉన్నాడు. బాబు పీజీ చదివి సెంట్రల్ యూనివర్సిటీలో డిప్లొమా చేసి పిహెచ్డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అంటే అదృష్టం అనేది మనకి, కళ అనేది డెటర్మైన్డ్గా ఉంటే మన లాంగ్ టర్మ్ పిల్లలు విట్నెస్. సార్ చెప్పినట్టు ఒరే నాయన వద్దకు, నన్ను చూసి కూడా మళ్ళీ చెబుతున్నాడు, ఎందుకని ఇక్కడ వాతావరణం అలా కనిపించిందేమో, ఇన్ని సీట్లు వచ్చారు, వద్దట్లేదు మనోహర్ గారు, పాత పద్ధతిలోనే ఉన్నాను. మా లాంగ్ టర్మ్ విట్నెస్ చేస్తుంటారు. సీనియర్ ఇంటర్ అదృష్టం లేదు, కానీ థర్డ్ డైమెన్షన్ ఆఫ్ జాహ్నవిని వాళ్ళు చూడలేకపోయారు బికాస్ ఆఫ్ దిస్. ఏ కాలేజీ అయినా ఇందాకే చెప్పాను, డబ్బులు కట్టండి, చదువు నేర్పుతాము, సటస్కోప్ మేము మెళ్ళ వేస్తాము అని చెప్పి ఏపీఆర్ఓ తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాట ఈ మాట 4 వారాల్లో లేనిపోయిన మార్కులు వేసిన తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత ఏమండి గ్రాండ్ టెస్ట్లో మార్కులు తగ్గుతున్నాయి అంటే, పిల్లడు చదవకపోతే మేమేం చేయమని టీచర్ గారు, పిల్లడు ఈ మధ్య బాగానే చదివేవాడు కదండి, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అండి. సార్ కింద దింపండి. సరిపోయింది సార్, ఒకసారి సార్. ఇక్కడికి రాకముందు మేబీ చాలా డౌట్స్ ఉండేవి, ఎట్లా ఎంబీబీఎస్ కోర్స్ చేద్దామన్న గోలే తప్ప ఎలాంటి గైడెన్స్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా పేరెంట్స్ ప్రతిసారి అన్నిట్లో సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ టీచర్స్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క టీచర్ మమ్మల్ని పర్టికులర్గా గైడ్ చేసి ప్రతి ఎగ్జామ్ తర్వాత మాకు అన్ని డౌట్స్ చెప్పి ప్రతి టాపిక్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ దానివల్ల మేము చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకొని చాలా ప్రిపేర్ అవ్వగలిగాం. సో ఈరోజు నేను ఇక్కడ యాజ్ అ నీట్ స్టూడెంట్ నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్గా మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా పేరెంట్స్ అండ్ జాహ్నవి ఇన్స్టిట్యూట్. ఒకసారి ట్రై చేస్తే అది ఎంత ఇక్కడ సార్తో మాట్లాడిన తర్వాత
ఎంత దూరం వెళ్ళినా సరే ఒక గోలు ఒక ఏం లేనిది అదంతా వ్యర్థమని నాకైతే అర్థమైంది. సార్తో ఒక అరగంట సేపు మాట్లాడాను. నాకు చాలా ఇష్టమైంది. ఆ రోజే చెప్పాను, నేను ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఊరు మనకి ఇంటికి దగ్గరలోనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నీటే, వేరేమంతా నీటే, కానీ సీటు ఇక్కడే వస్తుంది. కానీ దానికి ఒక ఎమ్మో గోల్ సారు మాకు చాలా రిక్వెస్ట్ చేసి ఒక ఐడియా, ఒక గోల్ చెప్పాడు. భవన నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించుకుంటే మనుగడ సాగించలేమని బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం హరిప్రేమ్నాథ్, ఎన్ రఘురామయ్య, గౌరవ అధ్యక్షుడు జి రాజేంద్ర అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దీని మీద బాధ్యత ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు నిర్మాణ రంగం అనేది ప్రపంచంలోనే దేశంలో మన ఇండియాలో 2వ స్థానంలో ఉంది. ప్రతి మనిషికి మనకు తెలుసు కూడు గూడు గుడ్డ ఎంత అవసరం అనేది. నిర్మాణ రంగంలో మేము ఒక్కడమే కాదండి, మీతో పాటు ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే నిర్మాణ రంగం మేము చేసినా కూడా కొనుక్కునేది ఒక సామాన్య మానవుడు. ఆ సామాన్య మానవుడు ఎవరు ఎండ్ యూజర్ వచ్చేసరికి సామాన్య మానవుడే అవుతాడు. అతను ఈ భారాన్ని అంతా భరాయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ రేట్ల పరిస్థితి చూస్తే ఈరోజు మేము నిరసన కార్యక్రమం అంటే ఒక్కరోజుతో నిరసన కార్యక్రమం తెలిస్తే కనీసం వీళ్ళల్లో స్తబ్దత వచ్చింది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏదన్నా దీని మీద యాక్షన్ తీసుకుంటుందనే ఉద్దేశంతో మేము ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే త్రూఅవుట్ స్టేట్ వైజ్గా మేము పెట్టడం జరిగింది. కానీ ఇదే పరిస్థితి ఇలాగే జరిగితే రాబోయే భాగంగా మేము బిల్డర్స్ మోస్తున్నాం. ఎండ్ యూజర్స్ వచ్చేసరికి ఎవర్రా అంటే సామాన్య మానవుడు. ఆ భారం అంతా వాళ్ళ మీద పడుతుంది. మేము కట్టకపోయినా వాళ్ళు కట్టుకుంటున్నా, ఎవరు కట్టినా భారం వచ్చేసి జనరల్గా సామాన్య మానవుడికి. అటు పెద్ద తరగతి వాడికి ఇబ్బంది లేదండి, ఇటు లోయర్ క్లాస్ పీపుల్కి కూడా ఇబ్బంది లేదని చెప్పను. బట్ అంత భారం అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏదో చేయాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తుంది. కానీ మధ్యతరగతి వాడు పరాయిస్తున్నటువంటి భారం బాధ ఎవరు బయటకు చెప్పుకోలేరు. ఇక్కడ ఉండేటువంటి మన ప్రజల్లో మోర్ దెన్ 70-80% అంతా మధ్యతరగతి వాళ్ళే. వీళ్ళు ఎప్పుడు సస్తు బ్రతుకుతూనే బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ఇల్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. దీనికోసంగానే మేము మాకు ఇబ్బందులున్నా మాతో పాటు సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు అనే ఉద్దేశంతో ఈ రేట్లు ఇలా పోతే ఫ్యూచర్లో అసలు చేయడం కష్టం అవుతుంది, ప్రతి సామాన్య మానవుడికి ఇల్లు కట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇది స్టేట్ వైడ్గా ఈరోజు ఒక్కరోజుగా మీరు ఆల్రెడీ మీ ఛానల్స్ అన్నింటిలో గమనించి ఉంటారు, ఆల్రెడీ వచ్చేసిందండి. అలాగే ఇదే కంటిన్యూ జరిగితే మేము తప్పనిసరిగా ఇంకా ఉధృతం చేస్తాం దీన్ని, అందులో ఏమీ అనుమానం లేదు. ఇది గవర్నమెంట్ని హెచ్చరించడం కాదు, మా బాధని త్రూ మీడియా ద్వారా ఈ విధంగా చెప్పుకుంటే కనీసం మా మీద కనికరిస్తారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా నిర్మాణ రంగం మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, చాలామందికి రిలేషన్ ఉంది దీంతో. మేము 55% గవర్నమెంట్కి ట్యాక్సెస్ మా నిర్మాణ రంగం నుంచే వెళ్తుందండి. అట్లాంటిది ఈ నిర్మాణ రంగం ఈ రకంగా ఇబ్బంది అయితే చాలామందికి మా మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరికీ ఇబ్బంది. ప్లస్ మాకు కూడా, ఎందుకంటే ఇదే ఫీల్డ్ మీద మేము వేరే ఇతరత్ర వ్యాపారాలు కాదు, నిర్మాణ రంగమే ఇది కంటిన్యూషన్గా ఉండే బిల్డర్స్ ఉండే మేము. దాదాపుగా 25 ఇయర్స్ నుంచి ఒంగోలులో 1995 ఈ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ వచ్చిందండి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా కంటిన్యూగా ఈ రంగాన్నే మీద ఆధారపడి ఉన్నామండి. అట్లాంటిది గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రంగం అసలు ఎటు వెళ్ళిపోతుందో మాకే అర్థం కాని పరిస్థితుల్లో ఉందండి. కాబట్టి దయచేసి ఎవరు ఏ ప్రభుత్వం మీద మాకేమి ఇది లేదండి, మా బాధను మేము చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాం. అందువల్ల దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకొని, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకి మాకు తోడ్పాటు ఇస్తే మేము ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఒంగోలు ఇదివరకు ఒంగోలు వేరండి, ఇప్పుడు ఒంగోలు వేరండి. ఇప్పుడు ఒంగోలు అన్ని కాన్సెప్ట్ అంతా మారిపోయిందండి. రకరకాలుగా కొత్త డిజైన్స్, ఇండివిజువల్ హౌసెస్ కాన్సెప్ట్ ఇవన్నీ వచ్చినాయండి. ఒంగోలు ఇప్పుడే కార్పొరేషన్ అయిన తర్వాత గత 2-3 సంవత్సరాల నుంచి బాగా స్పీడ్గా పెరుగుతూ ఉంది చుట్టుపక్కల ఏరియాలని. అట్లాంటి టైంలో 40 రూపాయలు ఉన్న సిమెంటు ఈరోజు 360 నుంచి 400 దాకా కూడా బ్రాండ్ వైజ్గా ఉంది. ఐరన్ వచ్చేసి 2019లో 48,000 50,000 నుంచి ఈ రోజున 95,000 దాకా కూడా ఐరన్ వెళ్ళిపోయింది. పోతే అట్లానే ఈ కాపరు, ఎలక్ట్రికల్ కాపర్ వైర్స్ కానీ పెయింట్స్ అబ్నార్మల్గా 100% రేట్ ఇంక్రీజ్ అయినాయి. కాపర్ కూడా 100% ఇంక్రీజ్ అయింది. శాండ్ గతంలో మనం 10,000 రూపాయలు ఉన్న శాండ్ కూడా
ఈరోజు 30,000 రూపాయలు ఒక లారీ కొనుక్కునే దశలో ఉన్నాం. ఇది సామాన్యుడు మధ్యతరగతి అపార్ట్మెంట్స్ కొనేదే మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ మీద అబ్నార్మల్గా ఒకేసారి 100% భారం అనేలకి అది కొనుగోలుదారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ నిర్మాణ రంగం ఉంది. బిల్డర్లు కూడా చాలామంది అమ్ముడుపోక ఫ్లాట్లన్నీ అట్లా పెట్టుకొని ఈ రేట్ పెరిగిన దాని మీద గిట్టుబాటు కాక అట్లా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. కొండేపి ఎమ్మెల్యే స్వామి మంత్రి బాలనేనిపై అర్థం లేని ఆరోపణలు చేయటం అతని విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. ట్రాన్స్ఫర్లు ఎన్ని అన్న 25 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే ఉండి 2 సార్లు మినిస్టర్ అయినా కానీ ఏ ఒక్క ట్రాన్స్ఫర్కి ఎప్పుడు మేము చేయి చాచింది లేదు, మేము అడిగింది లేదు. అడగగానే మాకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఆయన ఇలాంటి ట్రాన్స్ఫర్ల మీద ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నది ఎన్నడూ లేదు. ఇలాంటి ఆరోపణలు చేయటం, ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఈ స్థలాల గురించి మాట్లాడుతున్నాను. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ చదివితే, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివితే ఏంటది? అసలు సర్వే నెంబర్లు అన్న తెలుసా వాళ్ళకి? 138 సర్వే నెంబర్ వుడ్ కాంప్లెక్స్ ఎదురు, 267 సర్వే నెంబర్ ఓబిఎస్ ఎదురు. ఆ సర్వే నెంబర్లు ఎవరో అమ్ముకున్నారు, ఎవరో కొనుక్కున్నారు. ఒక బ్రాహ్మిన్స్ స్థలాలు అవి. ఒంగోలు సుబ్బారావు, మూర్తి అని వాళ్ళ వారసత్వంగా వచ్చిన స్థలాలు. వాళ్ళ వారసత్వంగా వచ్చిన తర్వాత వాళ్ళు అంగీకారంగా ఎవరికో అమ్ముకుంటే వాళ్ళు పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కుంటే అది మా వాసనకు అపవాదిస్తారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి రోజుకి? ఎవరు కర్నూలు రోడ్లో కానీ, ఎక్కడ మంగళూరు రోడ్లో కానీ, ఎక్కడ బైపాస్ రోడ్లో కానీ, ఎక్కడ నెల్లూరు బస్ స్టాండ్లో కానీ ఎవరు స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ప్రతి ఒక్కళ్ళు దాన్ని మా వాసనకు అపవాదిస్తారా? అంటే ఇక ఒంగోలు స్థలాలు ఎవరు కొనుక్కోవడం లేదా? ఏది చేసినా మా వాసన స్థలాలు అపవాదిస్తారా? ఈ స్థలాలు చేయాలనుకుంటే అసలు ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు మినిస్టర్గా చేశారు. ఈ స్థలాలు ఇవన్నీ ఎంతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆయన ఎప్పుడు ఇంతవరకు ఒంగోలులో సొంత ఇల్లు లేదు మా వాసనకి. అలాంటి మాటలు మాట్లాడితే మా కార్యకర్తలు ఊరుకునే రోజులు లేవు. ఇంకా నెక్స్ట్ ఈ హవాలా గురించి మాట్లాడుతున్నారు. ఆ హవాలా గురించి మాట్లాడే అసలు ఆ రైట్ అసలు ఎప్పుడు జరిగిన విషయం అది? ఎప్పుడు జరిగిన విషయం అది? ఒక వ్యక్తి తన బంగార వ్యాపారం కోసం తమిళనాడులో బంగారం కొనుక్కుంటున్నాడు. అది తీసుకొచ్చి అది ట్యాక్స్లు, ఇన్వాయిస్లు అన్ని పర్మిషన్. మంచి మనిషి, మంచి వ్యక్తి కాబట్టి మంత్రిగా ఉండి కూడా మీ మీద చర్యలు తీసుకోలేదు. బిల్లులు కూడా మా గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు చాలామంది తీసుకున్నారు. నీరు చెట్టు కింద మీరు లేనిపోయిన నిరాధారమైన ఆరోపణలు చేయటం తగదు. మీరు ఏదైనా మీ పార్టీలో మళ్ళా టికెట్ సంపాదించుకోవాలనుకుంటే ఏదైనా మీకు పార్టీలో మంచి పని చేసి సంపాదించుకోండి. అంతేగాని మంచి వ్యక్తి అయినటువంటి వాసన మీద బురద చల్లి లేనిపోయిన ఆరోపణలు చేసి ఏదో 20 సంవత్సరాల నుంచి హవాలా అంటున్నారు. ఆ మాట ఏదో బాగా ఫ్యాషన్గా ఉందని మీరు హవాలా అంటే నువ్వు దివాళా తీస్తావు, ఖచ్చితంగా దివాళా తీస్తావు వాసనతో పెట్టుకుంటే. ప్రతి గ్రామంలో నీ నియోజకవర్గంలో కూడా వాసన అభిమానం ఉన్నాడు, గుర్తుపెట్టుకో. జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చేసిన ఈ వ్యాఖ్యలకి. మీ చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ వారు రాసిన స్క్రిప్టే మీరు చదివేరే కానీ నిజమైన ఆరోపణలు కావయ్యి. మీ పార్టీ ఈ అధికారంలో అప్పుడు మీ కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మా కార్యకర్తలు ఎలా ఉన్నారు చూసుకోండి. మేము మా సొంత పనులు చేసుకొని సమాజ సేవగా ఒక సైనికులుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. మీ కార్యకర్తలు మా స్థాయి వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారో అందరికీ తెలిసిన సత్యం. మేము సహనంతో జగనన్నకు మంచి పేరు తేవాలని, వాసన్నకు మంచి పేరు తేవాలని మేమందరం కూడా గవర్నమెంట్ని ఆశించకుండా మా కార్యకర్తలందరూ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి కూడా పార్టీకి సహకరిస్తున్నారు. నీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మా వాసన అలిగెళ్తాడా? మా వాసనకి అర్హత లేదు. అట్లా చెయ్యరు. మా వాసన దళితులకి ఎంతోమందికి సహాయం చేశారు. మీకు గుర్తుందో లేదో స్వామి గారు, మొన్న ఎలక్షన్ జరగబోయే ముందు కమ్మపాలెంలో ఎంతో గొడవ చేశారు. అదే మేము కక్ష సాధింపు చర్యలు మేము చేసేవాళ్ళం అయినట్లయితే వాసన ఎప్పుడో చేయాలి అనుకుంటే చేసేవాళ్ళు. కానీ మా వాసనకి ఆ రీతి లేదు.
మా వాసన్న ఎవరినైనా సరే ఎంత శత్రువు వచ్చినా కూడా అతన్ని ప్రేమగా ఆదరిస్తారు. స్వామి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరో రాసిచ్చేశారని మీరు మీడియా ముందుకు వచ్చేసి మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది, ల్యాండ్ మాఫియా జరుగుతుంది, దేనికైనా ఎక్కడైనా మీరు ఇట్లా జరిగింది అని దానికి నిర్ధారణ జరిగిందా? ఎవరో అవాకు చవాకులు ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అవాకు చవాకులు పేరితే మాత్రం అది ఒప్పుకునే ప్రసక్తే లేదండి. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ అన్నారు, మా ఇసుక మాఫియా అన్నారు, ల్యాండ్ అన్నారు, ఏదన్నా ఎక్కడైనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులు నల్లమల్లి బాలు జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని గాంధీ రోడ్లో గల సీతారాముల వారి తిరునాళ్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో కేశవ స్వామి పేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ని ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఫోటో తీసుకో ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మ వైఖానస
ఆగమ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం తిరుమల వేద పండితులచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ప్రతిరోజు కూడా స్వామివార్లు ధ్వజారోహణం మరియు అంకుర ఆరోపణ కార్యక్రమం నుంచి స్వామివారి విశేషమైన వాహన సేవలు జరుగుతాయి. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు శేషవాహనం, సింహవాహనం, హనుమత వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వవాహనం, గరుడ వాహన సేవ మరియు గజవాహనం పై విశేషమైన పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు అనుసరించి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ప్రతిరోజు నిత్య హోమాలు కూడా నిర్వహించబడతాయి. కాబట్టి విశేషంగా నిర్వహించే ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2 సంవత్సరాలు కూడా దేవస్థానం అభివృద్ధికి బాగా కృషి చేసింది. ఉత్సవాలు కూడా అన్ని బ్రహ్మాండం కూడా జరిపారు. దానిలో భాగంగా మళ్ళీ రెండోసారి కూడా వీరికి నియామక ఉత్తర్వులు మన మంత్రి గారు ఇప్పించడం జరిగింది. రేపు సోమవారం నుంచి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. 11వ తారీఖున అంకురారోపణ మరియు ధ్వజారోహణంతో మొదలై 12వ తారీఖున శేషవాహనోత్సవం, 12వ తారీఖున సింహవాహనం, 13వ తారీఖున చంద్రప్రభ వాహనం, 14వ తారీఖున హనుమంత వాహనం, అదేవిధంగా 15వ తారీఖున ఉదయం 15వ తారీఖున చంద్రప్రభ అలంకారం, 16వ తారీఖున ఉదయం అశ్వవాహనం, సాయంత్రం గరుడ వాహన సేవ, 16వ తారీఖున గజవాహన సేవ, స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటాయి. ఇదే విధంగా ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి బ్రహ్మోత్సవాలు. 19వ తారీఖున స్వామివారికి ఏకాంత సేవతో ఆఖరి రోజున విశేషంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడాను ప్రతిరోజు దేవస్థానానికి విచ్చేసి అలంకారాలు దర్శించుకొని స్వామివార్లని అమ్మవార్లని, అదేవిధంగా స్వామివారి అమ్మవార్లు నగరంలో ఊరేగింపుగా వేంచేస్తారు. కాబట్టి స్వామివారి వెంట కూడా అందరూ స్వామివారితో తిరిగి ఈ కార్యక్రమాల్లో పాల్గొని లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మేము ముఖ్యంగా మా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి సచీదేవి గారుల సహాయ సహకారాలతో వారి యొక్క దీన్ని తీసుకుని సహకారం తీసుకుని మేము ఈ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. మా పాలక మండలి సభ్యులు, మా చైర్మన్ గారు ఈదుపల్లి గురునాథరావు గారు మరియు మా పాలక మండలి సభ్యులందరూ కూడాను ఎంతో ఆసక్తికరంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని గారి చేత భక్తి సంగీత విభావరి, అదేవిధంగా 12వ తారీఖున ఆకురాతి ఏల్చూరు అనంతలక్ష్మి గారి చేత భక్తి సంగీత విభావరి, 13వ తేదీన ఆకురాతి కోదండ రామయ్య గారి చేత అన్నమాచార్య సంకీర్తనలు, అలాగే 14వ తేదీన శ్రీ నాగమణి శ్రీనివాస బృందం చేత అన్నమాచార్య కీర్తనలు, 15వ తేదీన మాధురి ఆర్కెస్ట్రా విజయవాడ వారి చేత భక్తి సంగీత విభావరి, అదేవిధంగా 16/4 శనివారం నాడు సాయంత్రం 7 గంటలకు నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారి చేత కూచిపూడి నృత్య ప్రదర్శన, 17వ తేదీన చందు డ్యాన్స్ అకాడమీ వారి చేత కూచిపూడి నృత్య ప్రదర్శన, అదేవిధంగా 18వ తారీఖున సాయంత్రం 7 గంటలకు మిరియాల సాయి ప్రసాద్ బృందం వారి చేత అన్నమాచార్య సంగీత విభావరి, చివరిగా 19వ తేదీన మంగళవారం సాయంత్రం కంచెర్ల రతన్ బృందం చేత భక్తి సంగీత విభావరి కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులందరూ
జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 58వ నెల సాంస్కృతిక కార్యక్రమాలు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు అధ్యక్షత వహించారు. మనవే ఇప్పటికంతా ఆంధ్రదేశం మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కూడా సచ్చరిత్రదంటే ప్రకాశం జిల్లా వాళ్ళే వేయాలనేటువంటి పేరు ఉన్నది. కాబట్టి మనకి ఇంత ఘనకీర్తి కలిగి ఉన్నటువంటి మన జిల్లా తరఫున మనం నాటకం వేయటం, మా నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ తరఫున ఈ ప్రైజ్ రావడం నాకు ఒక రకంగా ఆనందమైతే, దీన్ని గుర్తించి మా సోదరులు ముఖ్యంగా అంగళగుర్తి ప్రసాద్ నేను చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా అంగీకరించడం జరిగింది. నాకు వచ్చినటువంటి ఈ చిరు బహుమతి పెద్ద బహుమతిగా భావిస్తూ మన కళాకారులందరికీ, ఒంగోలు కళాకారులందరికీ ఆ పురస్కారం తెనాలి వాళ్ళు అందజేసినట్టుగా భావిస్తూ నాకు 2వ శనివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం, నాటకం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ ప్రతి నెల చేసుకుంటూ వస్తున్నాము. 57 నెలలు పూర్తి చేసుకొని 58వ నెల ఈ మాసంలో ఈరోజు కార్యక్రమాలు. ఈ మాసంలో చనిపోయినటువంటి మన ఆంధ్రదేశంలో ఉండే నాటక రంగానికి సంబంధించిన వాళ్ళని కానీ, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళని కానీ, చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ సేవల్ని, కళారంగానికి వాళ్ళు చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేశాము. అందులో భాగంగా ఈ కళల కానాచి అనే పద్యనాటకం పోటీలో మన ప్రకాశం జిల్లా వాస్తవ్యులు శివతత్వం అర్థం కావాలంటే శివలీలలు తెలుసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, స్వర్ణ కంకణ గ్రహీత పివి శ్రీనివాసులు అన్నారు. ఇలీంద్రవారి వీధిలోని శంకర బాలభక్త సమాజం 52వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామాయణ మహామాలను పొంది అగ్నికి ఏదైతే ఆహుతిని చేయదలుచుకుంటామో అది స్వాహ నామం మనం ఉచ్చరించినప్పుడే అది దాంట్లో వేయాలి. అంటే దానికి కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే ఎప్పుడు పంతులు గారు స్వాహ అంటాడు అప్పుడే మనం వేయాలి. దానికి ముందు కానీ వెనక కానీ వేయడానికి లేదు. అటువంటి అప్పుడు అలానే ఈ ఉపన్యాసం కూడా ఒక యజ్ఞం లాంటిది కాబట్టి చెప్పే ఆయన చెబుతూ ఉంటే వినేవాళ్ళు కూడా చాలా చక్కగా వినాలి. అప్పుడే యజ్ఞఫలం సిద్ధిస్తుంది. మనకేదైనా పని ఉందనుకోండి, చక్కగా స్వామికి ఒక నమస్కారం చేయటం, నాకు కూడా ఒక నమస్కారం చేయటం. కానీ ఉన్నప్పుడు చక్కగా నేనేమో నోటిని మీకు ఇస్తున్నాను, మీరేమో నా రెండు చెప్పింది. అది మనం తర్వాత చేద్దాం. హృదయాన్నేమో స్వామివారికి అర్పిద్దాం. ఆ విధంగా మనం చేస్తే స్వామివారి యొక్క లీలామృతం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. పరమేశ్వరుడు యొక్క లీలలు ఎలాంటివి అంటే, పరమేశ్వరుడు యొక్క లీలను వర్ణించడానికి సాక్షాత్తు వాక్కుల తల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవి కూడా జీవితకాలం కూడా సరిపోతాడు. ఆ ఒంగోలులోని కొప్పులు రోడ్లో గల డ్రీమ్స్ టెక్నో స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో కరస్పాండెంట్ యుఎస్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ మాగుంటకు పాఠశాల అధినేత లక్ష్మీ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. సౌండ్ చేస్తే బాక్సింగ్ దద్దరిల్లిపోవాలి. సో ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ గారు, డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్, హార్లీ వెల్కమ్ యూ సార్.
అయినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మా యొక్క నివాసానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రేపు శ్రీరామనవమి అయితే ఈరోజు శ్రీరామనవమి ఇక్కడ వచ్చిందిగా అన్నట్లుగా ఉంది. పండగ వాతావరణం కనబడుతూ ఉంది. 2010 నుంచి 2022కి ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి కూడా సారు మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సార్కి ఇప్పటికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సారు మన శ్రీ మణికంఠ డెవలపర్స్ ఆఫీస్ ఓపెనింగ్కి, అలాగే మా చిన్న విద్యార్థులైనటువంటి 10వ తరగతి విద్యార్థుల యొక్క ఫెస్టివల్ సెహరీకి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ 10th క్లాస్ 10వ తరగతి అనేది మనకి నర్సరీ నుంచి ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థకి ఒక తొలి మెట్టు. ఫస్ట్ సార్. Put your hands together and clap your hands. Yeah, make a sound. అక్కడే ఉన్నాను. ముగ్గురు అయిన తర్వాత ఒక్కొక్కరు. Second rank goes to B. Ignition Mukh. We know that who is Ignition Mukh? Our family, the eldest son. ఆ షీల్డ్ ఒకసారి పట్టుకో. జస్ట్ సీనా అమ్మా చేసిన దాన్ని ఈ కోవిడ్ పీరియడ్లో కూడా మనం దాన్ని ఇంకా సపోర్ట్గా పెట్టుకోవాలనేది వారి మెంటల్ డిటర్మినేషన్కి ప్రత్యేకంగా నేను మాగుంట కుటుంబం తరఫున వారిద్దరినీ అభినందిస్తున్నాను అని కూడా తెలుపుతున్నాను. నేను రన్ చేయాలంటే చాలా కష్టం స్కూల్ని. అయినా కొత్త సిలబస్ అన్నీ కూడా స్కూల్కి కావాల్సిన కరికులం యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మంచి చక్కటి బిల్డింగ్ను కూడా తయారు చేసి అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పరిచి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఈ శ్రీనివాసరావు లక్ష్మి గారి దంపతుల్లో కనపడుతుంది. కాబట్టి వీ కెన్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దిస్. ఖచ్చితంగా ఇంకా కూడా మెనీ మోర్ యానివర్సరీ ఫెస్టివల్స్ ఆర్ ఎనీథింగ్. భగవంతుడు ఆయుస్సు అనేది ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవుతాను. అంతవరకు తెలుపుకుంటూ ఐ డెఫినెట్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ లక్ష్మి గారు అండ్ టీమ్, ఎక్సలెంట్ టీమ్. వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరిదే చాలా చక్కగా స్టూడెంట్స్ని కూడా ట్రీట్ చేసుకున్న వారందరికీ కూడా రేష్మాకు 45,000 రూపాయలు విలువ గల ల్యాప్టాప్ను ఇవాళ అందజేయడం అనేది. పేద కుటుంబంలో పుట్టి మంచి ఉన్నత చదువులు చదివి 10వ తరగతిలో కానీ ఇంటర్లో కానీ మంచి మార్కులు తెచ్చిన రేష్మాకి ఉన్నత చదువులకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న వ్యవసాయ కూలిగా జీవిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పనులు లేక ఆ అమ్మాయికి ల్యాప్టాప్ గురించి స్తోమత లేకపోవడం వల్ల శివం ఫౌండేషన్ హరిని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఖరీదైనా కూడా ఆ బిడ్డ చదువులకి మనం తప్పనిసరిగా మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారం అందించాలని నాకు తెలియజేయడం జరిగింది. ఆ మిత్రుడు ఇవాళ మానవత్వంతో ఆ అమ్మాయి మంచి చదువులకి ఉన్నత చదువుకు ఈ ల్యాప్టాప్ను బహుకరించడం చాలా మంచి పరిణామం. నా పేరు రేష్మ. నేను ఫార్మడీ 3rd ఇయర్ కోర్స్ అనేది చదువుతున్నాను. నా చదువుకి కొంచెం కష్టంగా ఉండడంతో సార్ వాళ్ళని స్పందించాను. శివం ఫౌండేషన్ హరి సార్ని, శ్రీ సుబ్బారావు సార్ గారిని స్పందించడం జరిగింది. నా చదువు కోసం వాళ్ళు నన్ను ప్రోత్సహించి ఈరోజు నాకు ఈ ల్యాప్టాప్ని బహుకరించడం జరిగింది. ప్రోత్సహించి మీ ఆర్థిక సహకారాలు కూడా అందించాలని ఈ శివం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ సోషల్ మీడియాలో కానీ దీనికి సపరేట్ వెబ్సైట్ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేసినట్టయితే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూసుకోవచ్చు.
ఎంతోమంది పేద ప్రజలకి, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, ఎంతో పేద ఆరోగ్యంగా బాధపడే వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ ఎంతో సేవా కార్యక్రమాలు, గతంలో కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, హాస్పిటల్లో సిలిండర్లు ఇవ్వటం కానీ, కలెక్టర్ చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసి పేదలు ఎంతోమంది దాతుర్యం కలిగిన దాతలు ఈ శివం ఫౌండేషన్ ఆర్థికంగా మీరు సహకరిస్తే ఎంతో పేద విద్యార్థుల చదువుకు అవసరమయ్యే ఖర్చు అందించడానికి శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఈరోజు రేష్మా అనే డి ఫార్మసీ స్టూడెంటు నాకు ల్యాప్టాప్ కొనిపించమని శివం ఫౌండేషన్ ఆశ్రయించడం జరిగింది. ఆమెకు ఈ రోజున ఒంగోలు పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు గారి చేతుల మీదుగా 45,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ను ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.